ఏపీ మాజీ సీఎం జగన్ కాసేపట్లో విశాఖకు బయలుదేరనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా విశాఖకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. ఏపీ మాజీ సీఎం జగన్ కాసేపట్లో విశాఖపట్నంకు బయలుదేరనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, ఎన్ని గంటలకు మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడికి చేరుకుంటారు? అక్కడ బాధితులను ఏ విధంగా పరామర్శించనున్నారు? వాళ్ళ షెడ్యూల్ ఏంటి అసలు? శ్రీదేవి 11:40 విశాఖ ఎయిర్పోర్ట్ కి జగన్ చేరుకుంటారు. అక్కడ నుంచి నగరంలో ఉన్నటువంటి జాన్ హిల్స్ హాస్పిటల్కి 12 గంటలకు చేరుకుంటారు. 12 గంటలకి అక్కడ చికిత్స పొందుతున్న దాదాపు ఒక 4-5 చికిత్స పొందుతున్నారు. ఈ కార్మికులు బాగా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబాలను వాదార్చిన అనంతరం కూడా అక్కడ మీడియాతో మాట్లాడతారు. దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడిన అనంతరం జాజువాకలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్, అంటే స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ కూడా కొంతమందిని గాయపడినటువంటి తీవ్రంగా గాయపడినటువంటి చేర్చడం జరిగింది. అక్కడికి కూడా వీళ్ళు అక్కడ కూడా రోగులు అంటే చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ బంధువులు కూడా పరామర్శిస్తారు. వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పి గత ప్రథమం జరిగినప్పుడు కూడా జగన్ ఇక్కడ వైసీపీ నాయకులతో టచ్ లో ఉండి బాధిత కుటుంబాలకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళని ఆదుకోవాలని చెప్పడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం కూడా వినతి కూడా చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి ఈ 2 చోట్ల చికిత్స పొందినటువంటి ఈ కార్మికులను గాయపడిన కార్మికులను వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించిన అనంతరం తిరిగి ఆయన మళ్ళీ తాడేపల్లి బయలుదేరుతారు. విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం వెళ్తారు. ఏదైనా నిన్న నుంచి మనం చూస్తున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగిన అనంతరం కూడా ఇది వివాదాస్పదంగా మారుతుంది, రాజకీయ పరంగా మారుతుంది. మీదే తప్పని పరిస్థితి. నిన్న బొత్స సత్యనారాయణ కానీ లేదా అమర్నాథ్ మాజీ మంత్రి అమర్నాథ్ కానీ అందరూ కూడా ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం చేసిన హత్యలంతా కూడా విమర్శలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జగన్ ఏ విధంగా స్పందిస్తారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జగన్ సరిగా స్పందించలేదు, పట్టించుకోలేదు. ఈ ప్రైవేటీకరణ ఆపడంలో లేదని కూడా కూటమి గతంలో కూడా విమర్శలు చేస్తుంది. పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో మరి జగన్ కూడా ఇటువంటి రాజకీయపరమైన విమర్శలు చేయనున్నారు. ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటుందని వేచి చూడాల్సిన అవసరం అయితే వచ్చింది. రైట్ వాసు, థ్యాంక్ యూ. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో స్థానిక నిరసనకారులపై పాక్ ప్రభుత్వం